కొద్దిసేపు దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను ఒకసారి చదివి వాక్య భాగాన్ని ప్రభు యొక్క సహాయం ద్వారా ధ్యానం చేసుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చాలమ్మా, ఒకసారి నాతో కలిసి ఈ మాట అందరూ కూడా పలకండి. ప్రభువా, చెప్పండి. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము పంపిరి. ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో బేతనియా అనేటువంటి ఒక గ్రామం ఉంది. అది యెరూషలేముకి కొంచెం దగ్గరలో ఉండేటువంటి గ్రామము. బేతనియా అనేటువంటి గ్రామంలో చాలామంది మనుషులు ఉన్నారు. గ్రామం అంటే చాలామంది ఉంటారు కదండి మనుషులు. అయితే వారెవరి గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడలేదు, కానీ అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వారికి తల్లిదండ్రులు కూడా లేరేమో, ఎందుకంటే వారి గురించి ప్రస్తావించబడలేదు ఇక్కడ. ఆ ఇంటిలో తల్లిదండ్రులు లేకుండా కేవలం పిల్లలు మాత్రమే ముగ్గురు ఉంటున్నారు. 2 అక్కలు, ఒక తమ్ముడు. అక్కల పేర్లు మార్త, మరియా. తమ్ముడి పేరు లాజరు. అయితే ఈ కుటుంబం గురించే పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ప్రస్తావించబడింది అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఈ కుటుంబాన్ని తరచుగా సందర్శిస్తూ ఉండేవారు. ఆ ఇంటిని తరచుగా సందర్శిస్తూ ఉండేవారు. ఆ చుట్టుపక్కలకి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మార్త, మరియా, లాజరు ఇంటికి వెళ్ళకుండా ఆయన వెళ్ళేవారు కాదు. అంతకంటే మరి ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ ఇంటి వారిని యేసు ప్రభువారు ప్రేమిస్తున్నారు అనే మాట 5వ వచనంలో మనం చదివాం. ఆ ఇంట్లో ఉన్న మార్తను, ఆమె సహోదరి అయిన మరియను, అలాగే వారి తమ్ముడైనటువంటి లాజర్ని యేసు ప్రభువారు ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారిని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు ఇష్టపడుతున్నారు. వారు కూడా ప్రభుని ప్రేమిస్తున్నారు. వారు కూడా ప్రభుతో సత్సంబంధం కలిగి ఉన్నారు. వారింటికి వచ్చినప్పుడల్లా ప్రభు వారు చక్కని ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి కారణాలతో, మరి ముఖ్యంగా మరి దేవుని యొక్క నామము మహిమపరచబడు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబముతో ఒక కనెక్షన్ కలిగి ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించగలము. అయితే రోజులన్నీ చక్కగా సాగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినాన్న ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్నవాడైనటువంటి వారసుడుగా ఉన్నటువంటి లాజరు అనేటువంటి ఆ వ్యక్తికి మనము చదవగలము. స్తోత్రం. ఏమి రోగము అనేది ఇక్కడ ప్రస్తావించబడలేదు. రోగము, అతడు రోగముతో బాధపడుతున్నాడు. ఖచ్చితంగా అది భయంకరమైన రోగమే అని మనము గమనించవచ్చు. ఎందుకంటే
అతనికి సోకినటువంటి ఆ రోగము వలన అతడు కొన్ని రోజులకి చచ్చిపోయాడు, మరణించాడు. కాబట్టి అది చిన్న చితక బలహీనత ఏమీ కాదు, పెద్ద రోగమే, మరణకరమైన రోగమే, క్యూర్ లేని, స్వస్థత లేని రోగమే, మందులకు కూడా నయము కాలేని రోగమే. మరి లేదా ఏదైనా ఒక భయంకరమైన వైరస్ అతని శరీరంలోనికి వెళ్ళి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా లాజరు ఒక భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట నేను చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా బహు జాగ్రత్తగా ఆలకించండి. మీలో కూడా చాలామంది చిన్న చిన్న రోగాలతో లేక పెద్ద పెద్ద రోగాలతో, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలతో, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా బయటపడలేనటువంటి రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నారేమో. ఈరోజు మీ కొరకే ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ మందులు అయిపోయాయి, హోమియో అయిపోయింది, అలోపతి అయిపోయింది, అది నాటు వైద్యం. ఎవరేం చెప్తే అన్నీ మీ దేహాల మీద ప్రయోగించేశారు. అయినా సరే ఆ చిన్న రోగము లేక పెద్ద రోగము తగ్గడం లేదు. ఈరోజు ఈ మాటను జాగ్రత్తగా విని వీళ్ళు చేసినట్లు మీరు కూడా చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి తమ్ముడు రోగముతో ఉన్నాడు అని వాళ్ళు ఎరిగిన వెంటనే, ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం ప్రకారంగా లాజరు యొక్క అక్క చెల్లెండ్రు అంటే లాజరుకి 2 అక్కలే. ఆ అక్క చెల్లెండ్రు అంటే మార్తా, మరియా చేసినటువంటి పని ఈరోజు మీరందరూ లేక మనందరం కూడా చేయగలిగితే దేవుడు మనందరి జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఏం చేశారు వాళ్ళు అనంటే 3వ వచనంలో మనం చదువుకున్నాం. వారి తమ్ముడు రోగి అయి ఉన్నాడని వారు గ్రహించిన వెంటనే, ఎదుగో ప్రభువు దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి వర్తమానము పంపారు. యేసు ప్రభు వారి దగ్గర లేరు, ఎక్కడో దూరంలో ఉన్నారు. అయితే వారు వర్తమానం పంపారు. ఒక మనిషికి కబురిచ్చి, ఈ కబురు ఎట్టి పరిస్థితుల్లో ప్రభువారికి తెలియచేయండి, ఎందుకంటే మేమన్నా, మా కుటుంబం అన్నా, మా తమ్ముడన్నా యేసు ప్రభువారికి చాలా ఇష్టం, వల్లమాలిన అభిమానం, మమ్మల్ని ఆయన చాలా ఇష్టపడతారు. కాబట్టి మా తమ్ముడు రోగి అయి ఉన్నాడని ఆయనకి తెలియచేస్తే ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఆయన చేతిలో పవర్ ఉంది, ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన చేతిలో మహిమ ఉంది. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఇలా ముట్టుకుంటే చాలు గుడ్డివారు చూడగలుగుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, నత్తివారు మాట్లాడగలుగుతున్నారు, ఊచ చేతులు, కాళ్ళు చేతులు లేనటువంటి వారు పరుగులు పెడతా ఉన్నారు. కాబట్టి మా తమ్ముడు రోగిగా ఉన్నాడని దయచేసి ఆయనకి చెప్పండి అని కబురిచ్చి ఒక మనిషిని పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కష్టకాలంలో ఉన్న విశ్వాసులంతా, రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నటువంటి విశ్వాసులంతా కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, ఎవరైనా సరే, అంటే ఇది విశ్వాసులకైనా క్రైస్తవులకైనా ఈ మాట వర్తిస్తుంది అని మీరు అనుకోవద్దు. ఎవరికైనా సరే, ఇంకా నువ్వు ప్రభువుని పూర్తిగా నమ్ముకోలేదు, ఓకే, నువ్వు ఇంకా రక్షణ తీసుకోలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు, ఓకే, పర్వాలేదు. ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంది. కష్టకాలంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి, రోగముతో, వ్యాధులతో, కష్టాలతో, నష్టాలతో నలిగిపోతున్న ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ప్రభువుకి మీరు వర్తమానం పంపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనం ఏంటి, రోగంతో ఉన్నాం అనుకోండి, రోగంతో ఉన్నాం అనుకోండి, ఎవరికి వర్తమానం పంపుతాం? అసలు యేసు ప్రభు వారికి వర్తమానం పంపుతామా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే, మా వాడికి, లేక మా అమ్మాయికి, లేకపోతే నాకు, లేకపోతే మా వారికి పలానా 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 బలహీనత వచ్చింది అని మొత్తము మనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసేసి వాళ్ళందరికీ వర్తమానం పంపేస్తాం. ఇక కాసేపో కూసేపో అన్నట్టుంటే ఇక అయిన వాళ్ళకి, బంధువులకి, చూడాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తమానం పంపుతాం. కానీ అంత దాకా వెళ్ళొద్దు. ముందు రోగము, వ్యాధి, బలహీనత అని పసిగట్టగానే ముందు నువ్వు ఎవరికి వర్తమానం పంపాలంటే యేసు ప్రభు వారికి వర్తమానం పంపు. నీ కష్టకాలంలో నిన్ను ఆదుకొనగలిగింది, నీ వ్యాధి బలహీనతను తొలగించగలిగింది, తన మహిమార్థమై నిన్ను నిలబెట్టగలిగింది ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానం పంపడం అంటే ఏంటి అనంటే మనందరికీ తెలిసిన విషయమే. వర్తమానం పంపడం అంటే నథింగ్ బట్ ప్రేయర్. వర్తమానం పంపడం అంటే ఇంకేదో కాదు. ఎవరి ద్వారా పంపాలండి? పరలోకం ఎవరు వెళ్తారండి? ఇప్పుడు ఎలాగండి అని మీరు గాబరా పడాల్సినటువంటి పని లేదు. వర్తమానం పంపడం అంటే మీరే మీ గదిలో మోకరించండి, తలుపు వేయండి. అక్కడ అంటాడు కదా, మత్తయి సువార్తలు ఏమంటాడమ్మా, నీవు నీ గదిలోనికి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి ఏం వేయాలి? తలుపు వేయాలి, గెడ కూడా పెట్టాలి. తలుపేసి గెడ పెట్టి అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికో పరిగెట్టాల్సిన పని లేదు. ముందు సేవకులకి కూడా ప్రార్థన సహాయము పంపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మొట్టమొదటి విషయం సేవకులకి తర్వాత చెబుదురు కానీ, ప్రార్థన సహాయం తర్వాత కోరుదురు కానీ, ముందు సమస్య మీది అని మీకు తెలిసిన వెంటనే మీ గదిలోనికి వెళ్ళండి, తలుపేయండి, గడియ పెట్టండి. గడియ పెట్టడం అనంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. మోకరించండి. రహస్య స్థలములలో ఉంటూ ఇదిగో నీ వైపే చూస్తూ, నీ వైపే దృష్టి సారిస్తూ, నువ్వు పిలిస్తే పలకాలని, రమ్మంటే రావాలని, అడిగితే నీకు ఇవ్వాలని, తడితే తీయాలని ఎదురు చూపులు చూస్తున్నటువంటి ఆ దేవునికి రహస్య స్థలములో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు ఆయనకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతలాంటి వారైనా ఫోన్ చేసిన అరక్షణంలో ఉంటారండి. బాగా కావలసిన వాళ్ళు, మీకు బాగా దగ్గరోళ్ళు, మీ రక్తము అంటే రక్త సంబంధము, ఇలాగ నాకు పలానా బలహీనత వచ్చింది, పలానా రోగం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే ఇలాంటి స్థితిలో ఉన్నాను అని నువ్వు ఎవరికైనా చెప్పావనుకోండి, ఫోన్ చేసిన అరక్షణంలో 1,00,000 పట్టుకుని వస్తారా? 1,00,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రారు, అరక్షణంలో ఎవరు రారు. ఒకేళ్ళు వచ్చినా ఖాళీ చేతులతో వస్తారు. మాకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. నిజమే, ఎవరి సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. సరే, 1,00,000 పక్కన పెడితే వాళ్ళు అరక్షణంలో మన ముందు ఉంటారా? నేను ఉన్నాను, పర్వాలేదు, ధైర్యంగా ఉండు అని ఎవరైనా మనకి భరోసా ఇస్తారా అని అంటే ఇవ్వచ్చేమో. ఇవ్వరు అని నేను చెప్పట్లేదు, ఇవ్వచ్చేమో. కానీ దానికి టైం పడుతుంది. కానీ నువ్వు పిలిచిన అరక్షణం కాదు, పావు క్షణం కాదు, ఇంకా 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 తక్కువ సమయంలోనే అమ్మా నేను నీకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నా దక్షిణ హస్తం ఎప్పుడు కూడా నీ మీద ఉంది. దక్షిణ హస్తం అంటే కుడి చేయి. నా కుడి చేయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంది. ఇంకా నిన్ను ధైర్యపరచడానికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అరచేతిని చూపించి చూడు తల్లి, ఈ అరచేతి మీద ఎవరున్నారు? నిన్నే చెక్కాను, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను,
నా భుజముల మీద నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడు నేనే అని చెప్పి ఇలాంటి మాటలతో నేను ధైర్యపరిచి నువ్వు పిలిచిన వెంటనే రావాలని, నువ్వు అడిగిన వెంటనే నీకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అంటాడు కదా. ఇదిగో ఆయన మరి దినమెల్లా ఏం చేస్తూ ఉన్నాడంట, ఆయనకు అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. ఆ పనిలో ఒక పని ఏంటో తెలుసా, దినమెల్లా కూడా ఆయన 2 చేతులు ఎదురు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎత్తుకోవడానికి చేతులు చాపి ఎదురు చూస్తున్నటువంటి ప్రభువుని పక్కన పెట్టేసి, పిలిచిన వెంటనే పలకడానికి రెడీగా ఉన్నటువంటి ప్రభువుని పక్కన పెట్టేసి, అడిగిన వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రభువుని పక్కన పెట్టేసి, తట్టిన వెంటనే తీయడానికి మరి రెడీగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువుని పక్కన పెట్టేసి, నీ రోగాన్ని వ్యాధిని అంతటినీ కూడా ఆయన సహించి భరించడానికి సిద్ధంగా ఉన్న ప్రభువుని పక్కన పెట్టేసి, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది అని ఆయన యొక్క దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా స్వస్థపరచాలని సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువుని పక్కన పెట్టేసి, ఎవరికి కబురు పంపడానికి ఎదురు చూస్తున్నావు? ఎవరికి కబురు పంపడానికి నువ్వు ఊగిచ్చలాడుతూ ఉన్నావు? ఈరోజు పరిశీలన చేసుకో తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా ఏదైనా చెప్తే ఎంతవరకు మరి కార్యం జరుగుతుందో, వారు ఎంతవరకు సహాయం చేయగలరో మనకు తెలియదు. ఒకవేళ చేసినా ఎవరు పరిపూర్ణంగా అయితే మనకి సహాయం చేయలేరు. కానీ పరిపూర్ణంగా నిన్ను సమీపించి, పరిపూర్ణంగా ఆ గుంటలో నుంచి నిన్ను లేపి, పరిపూర్ణంగా నీ యొక్క వ్యాధిని భరించగలిగినటువంటి ప్రభువుకి నువ్వు సమస్య చెప్పుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనకు తెలుసు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏంటో తెలుసా, మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా, 5:13, జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అది వేరు. మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా, అతడు ఏం చేయాలి? మందులు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా, అతడేం చేయాలి? పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటది దాన్ని ఏమంటారు, ట్యాప్ ఇప్పేసి లొడలోడ నీళ్లు కార్చేసి వాళ్ళ దగ్గర ఏడుస్తూ మన సమస్యను చెప్పుకోవాలి. ఇంతేనా? ఎందుకంటే కొంతమంది ఇదే చేస్తారు. శ్రమ కలిగిందా, రోగం కలిగిందా, వ్యాధి కలిగిందా, ఇదిగో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో కూడా ఇక్కడ యాకోబు భక్తుడు ప్రస్తావిస్తూ ఉండు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ఏం చేయాలి? మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, దేవునికి చెప్పండి, దేవునికి వర్తమానం పంపండి, దేవునికి కబురు పంపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట అక్కడ రాయబడింది. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పనేంటో కూడా మనం ఒకసారి నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినములలో, ఈ భూమి మీద మనలాంటి శరీరముతో ఉన్నటువంటి దినాలు కొన్ని ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? మనలాంటి శరీరంతో ఆయన ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి? సుమారుగా 33.5 సంవత్సరాలు నీలాంటి నాలాంటి ఒక దేహం వచ్చింది. దేహముతో శరీరముతో ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పొద్దున్న లేచారు కదా మీరు. పొద్దున్న లేచిన తర్వాత ఏమి తినకుండా, ఏమి త్రాకుండా, ఇప్పుడు ఎంత అయింది సమయం? 1:12 అయింది సుమారుగా. 1-2 గంటల వరకు ఏమీ తినలేదు అనుకోండి. ఎలా ఉంటుంది మీ దేహం, శరీరం? మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకైతే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. నాకైతే ఒళ్ళంతా బాగా అదొకలాంటి షివరింగ్ వచ్చేస్తుంది. మీది
జిమ్ బాడీస్ ఏమో మంచి మంచి బాడీలేమో మంచి ఏమంటారు ఆరోగ్యకరమైన దేహాలేమో. కానీ పోన్లే 2 కాదు 5కి 5 వరకు దాన్ని ప్రొసీడ్ చేద్దాం. ఆ టైం 5 గంటలకి ఎలా ఉంటుంది? 2 గంటల వరకు అంటే ఏదో ఓకేగా ఉన్నా ఇక 5 అయిందంటే కడుపులో ఎలకల బదులు ఇంకొంచెం పెద్దవి పరుగు పెడతాయి. ఇంకొంచెం పెద్దవి పరుగు పెట్టి ఇక నేను ఆగలేను అని ఏదో టీయో కాఫీయో ఏదో మొత్తానికి పాడేస్తాం. దేవుని స్తోత్రం. అంటే మన దేహం ఎలాంటిదంటే దేనిని తట్టుకోలేదు. దేహం మట్టి దేహం. వాటర్ తక్కువైనా తట్టుకోలేదు, వాటర్ ఎక్కువైనా తట్టుకోలేదు. తిండి తక్కువైనా తట్టుకోలేదు, తిండి ఎక్కువైనా తట్టుకోలేదు. నిద్ర ఎక్కువైనా తట్టుకోలేదు, నిద్ర తక్కువైనా. అలాంటి దేహం. మరి ఇలాంటి దేహముతోనే యేసు ప్రభు గారు కూడా 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయనకి ఎన్నిసార్లు ఆకలేసి ఉంటుంది, ఎన్నిసార్లు దాహం వేసి ఉంటుంది, ఎన్నిసార్లు నిద్ర వచ్చి ఉంటుంది. కానీ ఆయన రాత్రంతా ఏం చేసేవారంట? ప్రార్థన చేసి ఉదయము మరలా యథావిధిగా ఆయన వచ్చిన పని ఇస్తూ ఉండేవారు. ఆయన వచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడానికి, సమాప్తం చేయడానికి ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉండేవారు. మధ్యలో పేదవారిని ఆదరిస్తూ ఉండేవారు. రోగులను, వ్యాధిగ్రస్తులను మరి దేవుని రాజ్యం కట్టడంలో వారిని స్వస్థపరుస్తూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మరి ఆ దినాలలో ఆయన కూడా మనలాంటి ఒక శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని, ఆయన పరిచర్యకు ఎంతో సహకరించినటువంటి పని, పాపమును ఎదిరించడానికి శక్తిని సంపాదించుకున్న పని, ఇదిగో అపవాదిని ఎదిరించడానికి, వాడి మాటలకు లొంగిపోకుండా అపవాదిని ఎదిరించడానికి ఆయన సంపాదించుకున్నటువంటి ఆ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి ప్రతిదినము మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఏం చేశారంట? ఆయన ప్రార్థనలు అండ్ యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు గారే దైవాంత సంభూతుడు, దేవుడే ఆయన ప్రియ కుమారుడుగా మానవాళికి రక్షణ ఇవ్వడానికి, తన రక్తము ద్వారా మానవాళిని విమోచించడానికి వచ్చిన ఆయనే ఇంత చేస్తే మనం ఎంత చేయాలి? మహారోదన, కన్నీళ్ళు అంటే ఇలా కూర్చుని కూడా ఏమి లేకుండా అలా కన్నీళ్ళు కార్చొచ్చు. కానీ రోదన అంటే బయటికి వచ్చేలాగా మహారోదనతో, కన్నీళ్లతో ప్రభుకి ప్రార్థనలు చేశారు, అలాగే యాచనలను సమర్పించారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆయన భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే ఇంత చేస్తే మనం ఎంత చేయాలి? మహారోదన చేస్తూ ఉన్నావా? కన్నీళ్లు కారుస్తున్నావా? నీకొచ్చిన సమస్యను బట్టి, నీకొచ్చిన రోగాన్ని బట్టి, నీకొచ్చిన వ్యాధిని బట్టి, నీకు వచ్చినటువంటి ఆ యొక్క మరి క్లిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి రోదన చేస్తున్నావా? కన్నీళ్లు కారుస్తున్నావా? కారుస్తున్నానండి. ఆ టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది కారుస్తారు. ఎప్పుడు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు బలబలలో కారు చేస్తారు. అందులో ఎవరో చచ్చిపోతారో వీళ్ళు ఏడు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు కూడా కారు చేస్తారు కొంతమంది. అమ్మ, అప్పుడు కాదు. కన్నీళ్ళు కార్చడం అంటే అప్పుడు కార్చడం కాదు. నేను చెప్పాను కదా, ఎదుగో నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని గడియ వేసుకొని, ఎదుగో నీవు మోకరించి రహస్య స్థలములో ఉన్నటువంటి ఆ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చెయ్యాలి ఈ పనులు. ఏంటది? కన్నీళ్ళు కార్చాలి. ఎవరు కారుస్తారు నీ కొరకు కన్నీళ్ళు? నిజంగా ఎవరు కార్చగలరు నీకు కన్నీళ్ళు? నీ కొరకు ఎవరు కారుస్తారు? ఎవరు నీ కొరకు రోదన చేస్తారు? ఎవరు నీ కొరకు అంత ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేస్తారు? నీకే లేదు భారం, నీకే లేదు బాధ్యత. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నీకే లేదు భారం, బాధ్యత. ఎవరో ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా?
దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు చేస్తారండి నా కొరకు, మా పాస్టర్ గారు చేస్తారండి. మా స్త్రీల సమాజంలో కూడా నేను ఇచ్చేసానండి, ఏంటది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసానండి. స్త్రీల సమాజంలో కూడా మా ప్రేయర్ టీం అందరికీ ఇచ్చేసానండి. జూమ్లో నాకు ఒకరు పరిచయం అయ్యారండి. ఆ జూమ్ మీటింగ్లో కూడా నా పేరు ఇచ్చేసానండి. వాళ్ళకి పంపేశానండి నా పేరు, వీళ్ళకి పంపేశానండి. వాళ్ళు ఏడ్ చేస్తున్నారు నా కోసం, వీళ్ళు ఏడ్ చేస్తున్నారు నా కోసం అనుకున్నావు. కానీ అసలు ఒక్కసారైనా నీ కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నీ కొరకు నువ్వు రోదన చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిలో అంగలార్చి, ప్రభువా నా మీద దయ చూపించు, దయ చూపించు, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు, నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైనా చెప్పావా? దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడల్లా మనకి యెహోషువపాతు గుర్తుకొస్తాడు. యెహోషువపాతు ఒక మహారాజు, దేవుని ప్రజలైనటువంటి వారికి రాజుగా ఉన్నారు యెహోషువపాతు గారు. ఆయన మరి దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఎన్నో మరి యుద్ధాలు చేసే విజయాలు కూడా ఆయన చూశారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో 5 రాజ్యాల వారు ఒకేసారి దండెత్తుకుని వస్తూ ఉంటే అతని మీదకి, ఇదిగో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది ప్రభువా, నేను ఏదోలాగా జయించుకొచ్చేస్తానులే, నువ్వేం భయపడొద్దు అనట్లా. నీకు దగ్గర బలం ఉండొచ్చు, నీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, నీ దగ్గర కండ బలం ఉండొచ్చు, నీ దగ్గర బుద్ధి బలం ఉండొచ్చు, నీ దగ్గర వెనకాతల చాలా మరి సైన్యం కూడా ఉండొచ్చేమో, కానీ దేవుడు లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి యెహోషువపాతు వెళ్ళి ఏమంటా ఉన్నాడు తెలుసా? దేవా, దేవా, ప్రభువా, నీవే నాకు దిక్కు. దేవుడికి స్తోత్రం. అమ్మా, ఈరోజే ఈ క్షణమే ఈ ప్రార్థన అయిన తర్వాత నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా నువ్వే నాకు దిక్కు దివాణం, ఏమనాలి? ఏడువు, దొల్లు, కింద పడి దొర్లి ఏడ్చి, ప్రభువా నువ్వే నాకు దిక్కు దివాణం, ఎవరు నాకు సహాయం చేయరు. యెహోషువపాతు ఇంకో మాట అంటాడు, నా వల్ల ఏది చేతనవ్వదు అంటాడు. ఆయన వల్ల నిజంగా చేతనవ్వదా అంటే, ఆయన యొక్క హిస్టరీని కనుక ఒకసారి మనము తీస్తే ఆయనకి చేతనవ్వంది ఏది లేదు. ఆయన అన్ని బోళ్ళని విజయాలు ఉన్నాయి, బలశూరుడు ఆయన. కానీ నాకేమీ చేతనవ్వదు, నేను చేయలేను ప్రభువా, నువ్వే నాకు దిక్కు. ఈ రోజున నువ్వే నాకు దిక్కని రోదన చేయి, కన్నీళ్లు కారువు. అండ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొకటి కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునికి ఎన్ని చేసినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎన్ని రోదనలు చేసినా, ఇందాక నేను చెప్పినట్టు నువ్వే దిక్కు దివాణమని ఇప్పుడంతా దొల్లి ఏచినా నీ దగ్గర భయభక్తులు లేకపోతే దేవుడు అసలు నీ వైపు కూడా చూడడు. ఎందుకమ్మా ఈ హిపోక్రసీ ఎందుకు, ఈ వేషధారణ ఎందుకు? ప్రభు అనుకుంటారనుకుంటా మనసులో ఇలాగా, ఎందుకమ్మ ఈ వేషధారణ, ఎందుకలా దొలుతున్నావు? అనవసరంగా ఇడ్లీ అంతా అరిగిపోతుంది, ఉప్మా అంతా అరిగిపోతుంది. ఈరోజు ఉపవాసాలు కదా, చాలామంది ఇడ్లీలు ఉప్మాలు తినొచ్చు ఉంటారు. ఎందుకమ్మా అనవసరంగా ఇడ్లీ ఉప్మా అరిగిపోతుంది, ఎందుకలా దొలుతున్నావు? అసలు ఏనాడన్నా నేనంటే భయపడ్డావా? ఏ రోజన్నా అసలు భక్తి చూపించావా నా మీద? ఎందుకలా దొలుతున్నావు అని అనుకుంటారేమో ఆయన. కాబట్టి భయభక్తులు కూడా ఉండాలి. ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడని ఎల్లవేళలా నీకొక బుద్ధి ఉండాలి. అలాంటి ఒక థాట్, అలాంటి ఒక మనసు, అలాంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నేను మాట్లాడిన ప్రతి మాట వింటున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా పరిశీలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమలాపురం విడిచి అమెరికా వెళ్ళిపోయిన, అమెరికాలో రక్షణ ద్వారా సంఘ సభ్యులు ఎవరు లేరు అని డ్రెస్సులు మార్చేసి హెయిర్ స్టైల్స్ మార్చేసి, తర్వాత ఏమో ఇక్కడ ఉన్నటువంటి అలంకారానికి భిన్నంగా వేరే అలంకారం ఎవరు చూడట్లేదు అని అనుకుంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కెనడాలో ఉన్న, ఎక్కడున్నా సరే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఎదుగో మీరు మీ సమస్యను దేవునికి చెప్పండి, దేవునికి కబురు పంపండి. కష్టకాలంలో విశ్వాసులందరూ చేయాల్సినటువంటి పని ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కగా ప్రార్థన చేసినటువంటి ఒక స్త్రీ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. చాలా చక్కగా ప్రార్థన చేసింది ఆ స్త్రీ. తనకి చాలా పెద్ద లోటు ఉంది, చాలా పెద్ద లోటు ఉంది. ఆ లోటును బట్టి ఆమె ప్రార్థన చేసింది. అయితే ప్రార్థన చేయాలని చెప్పాను, కబురు పంపాలని చెప్పాను. అయితే దానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరా స్త్రీ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ పరిచయమైనటువంటి ఆవిడే హన్నా. ఎవరండి చెప్పండి? తెలుసా? అందరికీ పరిచయమేనా? ఏది నాకు హన్నా తెలుసండి అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. తెలియకపోతే ఎత్తొద్దు, ఎందుకంటే మళ్ళీ ప్రశ్న అడిగాను అనుకోండి దొరికిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా తెలుసు కదా మీకు. బైబిల్ చదివితే మనకి అందులో కనపడతారు హన్నా. మన ఇంటి దగ్గర ఉండే హన్నా కాదు, మన ఊర్లో ఉండే హన్నా కాదు, బైబిల్లో ఉండే హన్నా. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ హన్నా గారు కనపడతారు. ఈ హన్నాకి ఉండేటువంటి లోటేంటి? ఆమెకి వివాహం అయ్యింది, కానీ ఆమెకు సంతానం లేదు. ఆమె గొడ్రాలుగా ఉంది. తన భర్తకి వేరొక భార్య కూడా ఉంది. తన భర్తకి ఈమె కాకుండా, హన్నా కాకుండా వేరొక భార్య ఉంది. అయితే ఆమె పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకి పిల్లలు పుట్టలేదు. ఇద్దరికి ఒకరే భర్త. ఆయన పేరేంటి? ఎల్కానా. చెప్పండి ఎవరు? ఎల్కానా. ఎల్కానాకి ఇద్దరు భార్యలు, ఒకరేమో పెనిన్నా, ఒకరేమో హన్నా. పెనిన్నాకి పిల్లలు పుట్టారు, హన్నాకి పిల్లలు పుట్టారు. అంటే లోపం ఎవరిలో ఉన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది మనకి. లోపం ఎవరిలో ఉంది? హన్నాలో ఉంది. ఎందుకంటే తన భర్తలో ఎటువంటి లోపం లేదు. వేరొక స్త్రీ ద్వారా అతడు పిల్లల్ని కన్నాడు. హన్నాలో లోపం ఉంది. అయితే ఆ లోపం బట్టి ఆమె ప్రభుకి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఈ హన్నాను చూసి మనము దేవునికి ఉపయుక్తమైనటువంటి ప్రార్థన, దేవుని మెప్పించేటువంటి ప్రార్థన ఎలా చేయాలి అనేది మనము నేర్చుకోవచ్చండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ హన్నా దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉందండి. అదే చెప్తున్నాను, ప్రార్థన చేయడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రేయర్ చేయడం అనేది అంత ముఖ్యమైనటువంటి విషయమే. కానీ దేవునితో సరైన సంబంధం లేకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే, ఎన్ని కన్నీళ్లు కార్చినా వ్యర్థమే, ఎన్ని ఉపవాసాలు ఉన్నా వ్యర్థమే. దేవునితో నీ రిలేషన్ ఎలా ఉంది? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? నువ్వు ఇక్కడి నుంచి హాయ్ అన్న వెంటనే రిప్లై హలో వస్తుందా నీకు? దేవునికి స్తోత్రం. అదే సత్సంబంధం. నువ్వు హాయ్ అన్నవండి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, వందనాలు అన్నాను, మీరేమంటారు? పోవమ్మ అంటారా? ఏమంటారు చెప్పండి? వందనాలు అన్నాను, ఏమంటారు? వందనాలమ్మ అంటారు. అంటే మీకు నాకు ఏముంది? ఒక మంచి సంబంధం ఉంది. బయట లోపల కూడా మనకి మంచి సంబంధం ఉంది. గౌరవంతోనో లేక మర్యాదపూర్వకంగానో, అమ్మగారనో మరి ఇంకేదో కారణంతో వందనాలు అని చెప్పగానే తిరిగి వందనాలు చెప్తా ఉన్నారు. అంటే మనకు మంచి సంబంధం ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారికి నువ్వు హాయ్ అని చెప్తున్నావు, హలో అనే ఆన్సర్ వస్తుందా నీకు? రావట్లేదంటే నీకు ఆయనతో మంచి సంబంధం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేంటండి ఆయన హాయ్ హలోలు కూడా చెప్తాడా అంటే చెప్తాడు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ కూడా చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఐ లవ్ యూ, ఇవన్నీ చెప్తాడు ఆయన. నువ్వు వినాలంతే. నీకు వినే మనసు ఉంటే, వినగలిగే చెవులు నీకుంటే, అందుకే అంటాడు రెవల్యూషన్లో అంటాడు కదా, ఏమంటాడు? ఆత్మ చెవి కలిగిన వాడు వినుగాక. వినగలిగే చెవు నీకుంటే ఆయన మాట్లాడే ప్రతి మాట నీకు వినబడుతుంది. సరైన సంబంధం కలిగి లేకుండా నువ్వు ప్రార్థన చేయడం వృధా. ఫస్ట్ మేక్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రెండవది, నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు కానీ, రెండవదిగా ఈ హన్నాలో మరి ఒక గొప్ప భారం మనకు కనపడుతుంది. ఏదో ప్రార్థన చేయాలి కదా, వెళ్ళినప్పుడల్లా గుళ్ళు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు వచ్చిన గొడవలే, ఓ ప్రార్థన చేసి పడేద్దాంలే అని పొద్దున్నో ప్రార్థన, మధ్యాహ్నమో ప్రార్థన. ఫస్ట్లోనేమో దావీదు గారు ప్రార్థన మొదలెడతారు. దావీదు గారు ఎన్ని 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 మార్లు చేశారు రోజుకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేది చాలా మంచి సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. చక్కగా 7 సార్లు మొట్టమొదట్లో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అని చెప్పి 7 సార్లు ప్రార్థన చేసి రాను 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 దావీదులాగా ఉండడం కష్టంలా ఉంది అని దానియేలులాగా మారిపోతారు. దానియేలు ఏం చేశాడు? రోజుకు 3 సార్లు ప్రార్థన సరిపోతుందిలే, 7 సార్లు అంటే ఎక్కడ కుదురుతుంది? పోనీ 3 సార్లన్నా తినగా చేస్తున్నావా? 3 సార్లన్నా మనసు పెట్టి చేస్తున్నావా? లేదు. ఏదో మొక్కుబడికి అమ్మగారు ఈరోజు అమ్మ ప్రార్థన చేసుకుని వచ్చారా అని అడిగితే చేశాను అమ్మగారండి అని చెప్పాలి కదా. ఈరోజు నా ప్రార్థన ముగించుకున్నాను అని నీకైనా సాటిస్ఫై అవ్వాలి కదా. కొంతమంది వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చేసుకోలేదనుకో, అమ్మో ఈరోజు ప్రార్థన చేయలేదు. ఆ పీకులాట ఉండకుండా ఉండాలని సాతాను ఏం చేస్తాడంటే, అమ్మ ఎందుకు వచ్చిన గొడవ, మూలకెళ్ళి మోకాళ్ళేసి ఓ 4 నిమిషాలు ఓ చిన్న ప్రార్థన చేసుకుని వచ్చే, ఇప్పుడు రోజంతా నీకేముండదు, ఆ పీకులాట ఉండదు. చేశాను, నేను ప్రార్థన చేశాను అని నీకు ఉంటుంది అనమాట. ఆ పీకులాట లేకుండా మొక్కుబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి ప్రార్థనలు కాదు. ఎలాంటి ప్రార్థన చేయాలి? నీకు కార్యం జరగాలంటే భారముతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆమె చేసింది మొక్కుబడి ప్రార్థన కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి, చేయకపోతే బాగోదు కాబట్టి, నాలో లోటు ఉంది, ఆ లోటు తీరకపోతే మరి ఇంకా నేను మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి ఏదోలే చేసేద్దాంలే అన్నట్టు కాదు. ఆమె భారముతో ప్రార్థన చేసినటువంటి ఒక స్త్రీగా మనకి బైబిల్లో కనపడుతుంది. మూడవదిగా ఆమె ప్రార్థన ఎలా ఉందంటే, ఆమె యొక్క విన్నపం ఎలా ఉందంటే చాలా స్పష్టంగా అండ్ చాలా ఖచ్చితంగా ఉంది. ఎలా ఉందంట? చాలా ఖచ్చితమైన స్పష్టమైన ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారు? ఓ సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు. సాధారణంగా ఆ ప్రార్థన మనకే వినాలనిపించదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మనకే వినాలనిపించదు. అంత బోరింగ్గా, అంత ఓకే లాగో. నువ్వు చెప్పాలనుకున్న మాటలు స్పష్టంగా చెప్పు, ఖచ్చితంగా చెప్పు. నీకు ఏది కావాలో అది అడగండి అని ప్రభు అన్నారా? మీకు ఏది కావాలో అది అడగండి. నీకు కావాల్సింది మొబైల్ అనుకో, నాకు మొత్తం చుట్టూరు తిరిగి వచ్చి ప్రభువా మరి వాళ్ళకి ఫోన్ చేయాలంటే మరి చాలా కష్టమైపోతుంది, అమ్మగారు వచ్చి లైవ్ ప్రోగ్రామ్స్ చూడలేకపోతున్నాను, ఇలాగా మొత్తం చాట భారతం అంతా చదివి ఆఖరిగా కావాల్సింది అడగరు. నీకు మొబైల్ కావాలంటే మొబైల్ కావాలి అని అడుగు, లేక నీకు స్కూల్ ఫీజు కావాలంటే స్కూల్ ఫీజు కావాలని అడుగు, పెళ్ళి కావాలంటే పెళ్ళి కావాలని అడుగు, పిల్లలు కావాలంటే పిల్లలు కావాలి. ఇలాగా ఏది కావాలో అది నీవు స్పష్టత తెచ్చుకొని ముందు ఆ స్పష్టత నీ ప్రార్థనలో కనపడాలి. ఖచ్చితంగా అడగాలి. డౌట్గా అనుమానంతో అడగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అడిగింది, దేవునితో సంబంధం పెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ భారముతో ఆమె అడిగింది. ఏమడిగిందో తెలుసా? నాకు ఒక కుమారుని, ఒక మగబిడ్డను నాకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనసులోనేమో మగబిడ్డ కావాలని ఉంటుంది, పైకి మాత్రం ప్రభు ఎవరిచ్చినా పర్లేదు ప్రభు అంటారు. ఎవరో ఒకరిని ఇస్తారు. దేవునికి స్తోత్రం. అలా కాదు. ఒకవేళకి నిజంగా మగపిల్లడు కావాలా అడుగు, తప్పేముంది. నీకు నిజంగా ఆడపిల్ల కావాలా అడుగు, తప్పేముంది. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నీవు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటావు. అడగడం నీ వంతు. అసలు అడగకుండా ఆయన ఇవ్వలేదు అని ఎందుకంటావు? అడుగు ముందు, స్పష్టంగా ఖచ్చితంగా అడుగు. ఆమె అడిగింది, ప్రభువా నాకు మగబిడ్డనివ్వండి అని అడిగింది. దేవునికి స్తోత్రం. అలాగే నాలుగోది ఏంటో తెలుసా? మరి ఆమెలో ఉండే ఒక చక్కని ఆ ప్రార్థన యొక్క మంచి గుణం ఏంటంటే, ఆమె అడిగింది తన స్వార్థం కొరకు కాక దేవుని
మహిమ కొరకు అడిగింది, మహిమార్థమై ప్రార్థన చేస్తుంది. ఏది ఏది కావాలనుకున్నా సరే స్వార్థముతో అడగొద్దు. యాకోబు పత్రికలో అంటాడు కదా, ఏమంటాడు, మొదటి అధ్యాయం 4వ అధ్యాయం అనుకుంటా, మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు. అక్కడ అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్. అది మీరు పొందుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? మీరు ఎలా అడుగుతున్నారంటే దురుద్దేశముతో, అంటే స్వార్థముతో అడుగుతున్నారు. అలా అడగొద్దు. మీరు ఖచ్చితంగా అడగాలి, స్పష్టంగా అడగాలి. తర్వాత మీరు అది మరి స్వార్థం కొరకు కాకుండా నీకు, నీ కుటుంబానికి, నీ వాళ్ళకి, అలాగే మరి ముఖ్యంగా దేవునికి మహిమకరంగా ఉండేలాగా అడగాలి. ఈమె అడుగుతుంది, ఇదిగో నాకు ఒక మగబిడ్డనివ్వండి, ఇదిగో నువ్వు నాకు మగబిడ్డనిస్తే నేను తిరిగి ఆ మగబిడ్డను, నా నిందను రూపుమాపుకుని ఆ మగబిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను, నీ మహిమ కొరకు, నీ పని కొరకే ఇచ్చేస్తాను. నేను స్వార్థంతో నా కొరకు, నా కొడుకు నాకు తలకొరువు పెట్టాలనో, నా కొడుకు నన్ను ఉద్ధరించాలనో, నా కొడుకు నన్ను పోషించాలనో నేను ఈ కారణం చేత అడగట్లేదు. ఇదిగో నా నిందను తొలగించుకున్న తర్వాత, ఇదిగో ప్రభువా ఆ బిడ్డను నీ మహిమ కొరకు నీ పనికి ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి గర్భఫలము కొరకు వస్తున్నటువంటి బిడ్డలు మీలో కొంతమంది ఇలాంటి మొక్కుబడులు చేసుకోవాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇలాంటి మొక్కుబడులు చేసుకోవాలి, స్వార్థం కొరకు కాదు. నిందను తొలగించడం ఒక ఎత్తైతే, ఆ బిడ్డను ప్రభువా ఇదిగో నీ సేవకి ఇచ్చేస్తాను, నీ పనివాడిగా, లేక నీకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా, అది అమ్మాయినిచ్చినా అబ్బాయినిచ్చినా నీకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నేను పెంచుతాను అనే మొక్కుబడి చేసుకోండి. ఈరోజు కొంతమంది గర్భఫలం కొరకు వస్తున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పుట్టినోళ్ళందరూ పుట్టినోళ్ళు పుట్టినట్టు ఏమైపోవాలి? డాక్టర్స్ అయిపోవాలి, యాక్టర్స్ అయిపోవాలి. అందరూ సాఫ్ట్వేర్సే, అందరూ ఆ రంగంలోకి వెళ్తున్నారు. అమ్మా, దేవునికి వాక్యం చెప్తా ఉంది కదా, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు. మరి పనివారిని నువ్వు తయారు చేయడం నీ బాధ్యత కాదా? నీ కడుపున పుట్టినటువంటి పిల్లల్ని దేవుని పనివారిగా, కోత కోసేవారిగా, దేవుని ప్రకటించేవారిగా, దేవుని కొరకు రోషం కలిగి పని చేసేటువంటి వారిగా సిద్ధపరచడం నీ వంతు కాదా? నీ బాధ్యత కాదా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా ప్రతి తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టర్ అయిపోవాలి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి అని అనుకుంటూనే ఆ ధ్యాసలోనే, ఆ బాటలోనే ఉంటా ఉన్నారు. కానీ ఇదిగో నా బిడ్డలను దేవుని కొరకు నేను సమర్పిస్తాను, దేవుని పనివారిగా రూపొందిస్తాను అని అనుకునేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది కనపడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారి, ఈమె అయితే నాకు బిడ్డ పుడితే నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకుంది. చూసారా ఎంత స్పష్టతో. ఇక 5వదిగా ఆమె ఏదైతే అడిగిందో ఆమె దాన్ని నమ్మింది. దేవునికి స్తోత్రం. ఎస్, ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నమ్మకం, నమ్మాలి. ఆమె అడిగిన తర్వాత ఆమె ఏం చేసింది? నమ్మింది. అక్కడ దైవజనుడైనటువంటి ఏలియా, అమ్మ నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను కరుణిస్తాడు అని చెప్పినట్టు మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం చదువుకోండి. ఆమె లేచి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి ఏం చేసిందండి? అంతకుముందు వచనాల్లో ఆమె తిండి మానేసింది, తిప్పలు మానేసింది, నిద్ర మానేసింది, ఏకదాటిగా ఏడుస్తూ ఉండేది. అయ్యో నాకు పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు అని ఏడుస్తూ ఉండేది. కానీ ఒక్కసారి దైవజని నోట పలికినటువంటి ఆ మాటను నమ్మి, ఇదిగో దేవుడు నాకు ఖచ్చితంగా మగబిడ్డని ఇస్తాడు అని నమ్మి ఇంటికి వచ్చేసి ఏం చేసింది? ఆమె చక్కగా బిర్యానీ వండుకుని తినేసింది. దేవునికి స్తోత్రం. ఆమె చక్కగా భోజనం చేసి ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది. అప్పటి నుంచి ఎప్పుడు ఏడవలేదు నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరని. ఎందుకంటే ఆమె ఆల్రెడీ పొందేసుకుంది. ఏం పొందేసుకుంది? పిల్లల్ని పొందేసుకుంది, వాగ్దానం పొందుకుంది. ఇఫ్ యు రిసీవ్ ద ప్రామిస్, అది వాగ్దానం మనం పొందుకుంటే ఇంకా మనం అన్నీ పొందుకున్నట్టే. ఆమె పొందుకున్నాను అని చెప్పి నమ్మి ఇక ఆ రోజు నుంచి ఏడుపుగొడు మొహానికి టాటా బాయ్ చెప్పేసి స్వస్తి చెప్పి ఆ రోజు నుంచి ఆమె సంతోషంగా ఉండడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. తర్వాత ఆరవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె నమ్మకంగా ఉంది. ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఆమె నమ్మినట్లుగానే దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. ఆరవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, జవాబు వచ్చిన తర్వాత ఆమె దేవునికి కృతజ్ఞత చూపింది. ప్రార్థనలో ఇది కూడా ముఖ్యమే. నువ్వు చివరి పాయింట్లో కృతజ్ఞత కలిగి ఉంటావా లేదా అనే దాని మీద బేస్ అయ్యి దేవుడు అది చూసి, ఎందుకంటే ఆయన భూత వర్తమానాలు తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఆయనకి పాస్ట్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం కూడా తెలుసు. భవిష్యత్తులో బిడ్డని చేతికొచ్చిన తర్వాత ఎలా ఉంటావు, ఎలా ఆలోచిస్తావు, మాట మీద నిలబడతావా, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆయన మరి ఇప్పుడు కార్యం చేయడానికి ఎదురుకొస్తాడు. భవిష్యత్ కాలంలో నువ్వు ఎలా ఉంటావు అంటే, కొంతమంది పొందుకున్న తర్వాత మర్చిపోతారు, కృతజ్ఞత ఉండదు, మొక్కుబడులు మర్చిపోతారు, దేవునికి ఇస్తానన్నవి మర్చిపోతారు. అదేంటి, చెరువులో ఉన్నంత వరకు ఒక మాట, చెరువులో ఆ సముద్రంలో ఉన్నంత వరకు ఒక మాట, సముద్రంలో ఉన్నప్పుడు ఎక్కడ చచ్చిపోతాను అని, అయ్యి బాబాయ్ అది చేసేస్తాను ప్రభు, ఇది చేసేస్తాను ప్రభు, అది నాయనా ఇది నాయనా, కాపాడే కాపాడే ఈ తుఫాను నుంచి. తీరా ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఏమైంది, అన్నీ గట్టు మీద పెట్టేసి, ఏదో నా అదృష్టం బాగుంది, నా రాత బాగుంది, నాకు ఇంకా ఆయుష్ ఉంది కాబట్టి నేను బతికాను, దేవుడు ఏం చేశాడు ఇందులో అంటారు. మళ్ళీ తీసుకెళ్ళి అందులో పడేస్తాడు. జాగ్రత్త. కృతజ్ఞత హీనులుగా ఉంటారు, మర్చిపోతారు మేళ్లను. దేవుని బిడ్డలారా, మరి ఈమె అలా కాదు. జవాబు పొందుకున్న తర్వాత ఇదిగో ఆమె ఆ బాలుడైనటువంటి ఆ వ్యక్తికి సమూయేలు అని పేరు పెట్టి, మరి పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను ఎత్తుకొని తీసుకెళ్ళి మరి దేవుని మందిరంలో వదిలిపెట్టేసి వచ్చేసింది. అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఇలా చేయాలి, ఉపయుక్తంగా ప్రార్థన చేయాలి. నీ సమస్య ఏదైనా సరే దేవునితో సత్సంబంధం కలిగి ప్రార్థన చేయి, భారంగా ప్రార్థన చేయి. మరి ప్రార్థన ఏదైతే చేస్తున్నావో, నీ విన్నపం ఏదైతే ఉందో అది స్పష్టంగా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకో. నీకు ఏది కావాలో అదే అడుగు, డొంక తిరుగుడుగా అడగొద్దు. ఏమంటారు కొంతమంది, నీ ముక్కేదిరా అంటే ఇక్కడే ఉంది ముక్కు, కానీ కొంతమంది ఇలా చూపిస్తారంట. అలా కొంతమంది కొన్ని ప్రార్థనలు ఉంటాయి. అలా వద్దు, స్పష్టంగా చేయి. అలాగే మరి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మరి స్వార్థం కొరకు కాకుండా అది ఒకరికి మంచి చేసేలాగా, మరి ముఖ్యంగా దేవునికి మహిమకరంగా ఉండే ప్రార్థనలు చేయి. చేసిన ప్రార్థన మీద నమ్మకం పెట్టు, దేవుడు ఇస్తాడు. అది ఇవాళ కాకపోతే రేపు. చెప్పాను కదా ఒకసారి వాగ్దాన నెరవేర్పు గురించి చెప్పినప్పుడు, వాగ్దానాలు కొంతమంది డిసెంబర్ 31వ తారీఖు 11 గంటల అర్ధరాత్రి 11 గంటల 59 వరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాగ్దాన నెరవేర్పు కొరకు ఆఖరి నిమిషంలో అయినా నెరవేరిపోతుందేమో అని. నెరవేరకపోతే ఇంకంతే. ఆ రోజునే నెరవేరాలా, తర్వాత సంవత్సరంలో నెరవేరుస్తాడు, అది ఆయన ఇష్టం. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఆ పై సంవత్సరం వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచు. తర్వాత మరి చక్కగా వెన్ యు రిసీవ్ ద మెరాకిల్, అద్భుతం పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోకుండా దేవునికి ఇస్తానన్నవి ఇచ్చి, చేస్తానన్నవి చేసి, కృతజ్ఞతలు దేవునికి చెప్తూ, ధన్యవాదాలు దేవునికి చెప్తూ మరి సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళు కూడా, మార్తా మరియలు కూడా ఏం చేశారు, వారి యొక్క తమ్ముడు మరి చావసిద్ధంగా ఉన్నాడు, రోగిగా ఉన్నారని మొట్టమొదటిగా ప్రభుకి వర్తమానం పంపారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా వర్తమానం పంపండి. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మనము 5వ వచనంలో చదివాము, యేసు ఈ ముగ్గురిని కూడా ప్రేమించారు, చాలా ఇష్టం. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు ప్రేమించినటువంటి వీరి యొక్క ఇంటిలో ఇంత శోధన ఏంటి? యేసు ప్రభు చేత ప్రేమించబడుతున్నటువంటి లాజరుకి రోగం రావడం ఏంటి? అది కూడా చావ సిద్ధంగా ఉండేటువంటి మరణకరమైనటువంటి రోగం రావడం ఏంటి?
చాలామంది అనుకుంటారు, నాకు రోగం వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది, నాకు శ్రమలు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, యేసుప్రభు నన్ను ప్రేమించట్లేదు అని అనుకుంటారు. ఆ భ్రమలోంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మమ్మల్ని కూడా ఉద్దేశించి, అమ్మో వాళ్ళంత ప్రార్థన చేస్తారు, అంత గట్టిగా ఆరాధన చేస్తారు, అంతసేపు వాక్యం చెప్తారు, ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు, వాళ్ళకి రావడం ఏంటి సమస్యలు, వాళ్ళకి రావడం ఏంటి రోగాలు, వాళ్ళకి రావడం ఏంటి వ్యాధులు అని అనుకుంటారు. సమస్యలు, వ్యాధులు, రోగాలు మరి అందరికీ వస్తాయి. ఎవరికి? అది సేవకులకైనా వస్తాయి, సామాన్య విశ్వాసులకైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. నేను కొన్ని రోజుల బట్టి నుంచి మరి చాలా శోధనలో ఉన్నాను. మీకు తెలుసు, డిసెంబర్ నుంచి చాలా విపరీతమైన శోధన. జనవరి మాసం అంతా నేను రాలేదు, ఇప్పుడిప్పుడే మెల్లిగా మొదలు పెట్టాను రావడం. ఇప్పుడు కూడా ఎంతో బలహీనత. ఇక్కడికి వచ్చే ముందు వరకు పడుకునే ఉన్నాను, నిలబడలేని పరిస్థితి. ఎవరినైనా నిలబెడదామంటే ఇక్కడ ఎవరూ లేరు, ఇంకా నిలబడలేని పరిస్థితి, విపరీతమైన నొప్పి. ప్రభువా నువ్వే బలపరచు, వెళ్ళిపోతున్నాను, ఇంకా ఏదైతే అయిందని చెప్పుకుని వచ్చేసాను. వచ్చి నిలబడ్డాను. మరి మాకు ఇంత బలహీనతలు రావడం ఏంటి? చాలా శోధించబడుతున్నాను. ఆ వాక్యం చెప్పిన కాసేపు బాగుంటుంది, దేవుని పనిలో నిలబడిన కాసేపు బాగుంటుంది, తర్వాత ఇక పడుకునే ఉండాలి. అంత బలహీనత అనుకోవచ్చు. వాళ్ళకి ఏమీ ఉండవు, వాళ్ళు బాగా ప్రార్థన చేసుకుంటారు, చాలా దేవుడిని వాళ్ళు బాగా ఎక్కువ ప్రేమిస్తారు, దేవుడికి కూడా మరి వాళ్ళంటే చాలా బాగా ఇష్టం కాబట్టి వాళ్ళకి ఏమీ రానివ్వడు దేవుడు అనుకుంటారు. కాదండి, అందరికీ దేవుడు అనుమతిస్తాడు శోధనలు, బాధలు, రోగాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుని ప్రేమిస్తూ యేసు ప్రభువు చేత ప్రేమించబడుతున్న కుటుంబంలోనికి భయంకరమైన శోధన వచ్చింది. రోగి అయి అతడు చచ్చిపోయాడు. చూసారా, ఇక్కడ వర్తమానం పంపారా, వర్తమానం పంపిన వెంటనే రాలేదు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రాలేదని బాధపడుతూ ఉంటారు, కానీ దానికి కూడా ఒక కారణం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే జవాబు రాలేదని ఎంత సత్సంబంధం కలిగినా, భారంగా ప్రార్థన చేసినా, కన్నీటితో ప్రార్థన చేసినా, నమ్మకంతో ఉన్నా మరి నీ ప్రార్థనకి జవాబు రావట్లేదని దిగులు పడొద్దు. ఇక్కడ వీళ్ళు కూడా వర్తమానం పంపారు, రాలేదు. లాజరు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే జరగవచ్చు. దేవుడు అనుమతిస్తాడు. అంత మాత్రాన మరి దేవుని యొక్క బలాన్ని, శక్తిని మనం శంకించకూడదు. ఒకటే ఆలోచించాలి, దేవుడు ఇంకా నాకు కార్యం చేయట్లేదంటే, ఇంకా నా ప్రార్థనలు ఆయన వినట్లేదంటే, ఇంకా నాకు జవాబు ఇవ్వట్లేదంటే ఇంకేదో పెద్ద మేలు నా కొరకు దాచి ఉంచాడు, ఇంకేదో మహిమ కొరకు ఆయన నన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి తప్ప మరి దేవుని యొక్క బలాన్ని శంకించి అపనమ్మకం, అవిశ్వాసం నీలోనికి రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థించండి, దేవుని సమీపించండి. శోధన, బాధలు, వేదలు, రోగాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి దిగులు పడక దేవుని దగ్గరికి రండి. దేవుడు ఖచ్చితంగా తన మహిమ కొరకు మరి మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆ రీతిగా ప్రభు తోడుగా నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. మధ్యాహ్నం పూట ప్రవ్వా నాయన నీ కుమార్తెను నిలబెట్టుకొని ప్రవ్వా ఎదుగు ఇంతవరకు మీరు జరిగించుకున్న ఆరాధన కొరకు, వాక్యం కొరకు స్తోత్రాలు. ప్రవ్వా బిడ్డలందరినీ బలపరిచారు, వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడారు. వాక్యం మా హృదయాల్లో స్థిరం చేసి వాక్యానుసారమైన ఆశీర్వాదములు, దీవెనలు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి ఇందాక